నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ రణధీర్. తెలంగాణ అంటేనే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని మనందరికీ తెలుసు. ఇక్కడ వరి, మొక్కజొన్న, పత్తి, రకరకాల కూరగాయల పంటలు ఇప్పుడిప్పుడే తృణధాన్యాలు, సిరిధాన్యాలను కూడా పండిస్తున్నటువంటి రాష్ట్రంగా కూడా పేరు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణలో రైతులు ఎక్కువ శాతం ఉన్నారు. రైతులు ఓట్లేస్తేనే రాజకీయ నాయకులంతా గెలిచారు. రైతు పేరు చెప్పుకొని రాజకీయం అంతా నడుస్తుంది. ముందుగా రైతులను ఏదో రకంగా వాళ్ళ ఓట్లు వేయించుకోవాలి, తర్వాత వ్యాపారులకు కొమ్ము గాయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి మనం వడ్లు అమ్ముకున్నాం, మొక్కజొన్నలు అమ్ముకున్నాం, అదేవిధంగా పత్తి అమ్ముకున్నాం. సరే, పత్తి అనేది సీసీఐకి అమ్ముకున్నాం, డబ్బులు వచ్చినాయి. ప్రైవేట్గా అమ్ముకున్నాం, డబ్బులు వచ్చినాయి. సరే, వడ్లు కూడా సంగతి కూడా కొంతమందికి ఐకేపీకి అమ్ముకున్నారు. వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. కొంతమందికి డబ్బులు రానటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రబీ సీజన్ ఏదైతే మొన్న పోయింది కదా, ఇప్పుడు వర్షాకాలం, మొన్నటికి 2 months బ్యాక్ రబీ. ఆ రబీ సీజన్లో ఎక్కువగా అంటే అప్పుడు వర్షాలు కరెక్ట్గా లేవు, లేకపోతే పత్తి పంట సరిగా పండక మొక్కజొన్నను సాగు చేసుకున్నారు. మొక్కజొన్నను సాగు చేసుకుంటే ఇప్పుడు దాదాపుగా 2400 రూపాయలు క్వింటాల్ కావచ్చు, కొన్ని చోట్ల 2200 ధరల మధ్య ఏదో ఒక రకంగా తీసుకుంటున్నారు. కొంతమంది ఐకేపీ సెంటర్లకు, ఇటు మార్కెట్కు అమ్ముకున్నారు. ఏదైతే వాళ్ళు అమ్ముకున్నారు, గత 2 నెలలు అవుతున్నా కూడా వాళ్లకు ఇప్పటి వరకు ₹1 మక్కల అకౌంట్లో పడ్డటువంటి పరిస్థితి లేదు. ఎవరిని అడుగుడా కూడా మాకు తెలియదు అని చెప్పడం తప్పించి రైతుల సమస్యలను ఇప్పటికీ కూడా పరిష్కరించే నాదుడు కరువైల్లు. అందుకే ఈరోజు మన ప్రజానాడి న్యూస్ ఛానల్ వేదికగా మక్క రైతులకు ఒక భరోసాగా, వాళ్ళకు ఒక ఊతం ఇచ్చేలా, వారికి అండగా ఉండేలా మనం ఐటమ్ చేయడం జరుగుతోంది. మక్కల పైసలు జాడేది, డబ్బుల కోసం రైతుల ఎదురు చూపులు, పెట్టుబడి కోసం చూస్తున్నటువంటి రైతులు అన్నటువంటి ఒక బ్యానర్ ఐటమ్ తోటి మనం ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే పెట్టుబడి సీజన్ అంటేనే రైతులకు చేతుల అంతో కొంత ఉండాలి. ఎందుకంటే రబీలా డబ్బులు వచ్చినాయి, అవి కొంత ₹1 లక్షలు 2 లక్షలు ఉంటే మనము ఇప్పుడు ఖరీఫ్ కు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పటికే కూడా రైతు బంధ జాడే లేదు, రైతు భరోసాది. తర్వాత మొక్కజొన్నల పైసల ఊసే లేదు అని చందంగా ఉన్నది. ఈ గ్రౌండ్ లెవెల్లో నిజంగా కొంతమంది రైతులను అడిగితే వాళ్ళ బాధ చెప్పుకునేటువంటి పరిస్థితి మాతో చెప్పుకున్నారు. మేము వాళ్ళ గొంతు మా గొంతు కలిపి ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా రబీలో మొక్కజొన్న పైసలు వస్తే ఈ ఖరీఫ్కు పెట్టుకుంటారు. ఖరీఫ్కు పెట్టుకోవాలంటే ఆ పైసలు రాక రైతులంతా కూడా ముప్పు తిప్పలు పడుతున్నారు. అప్పో సప్పో చేసి పెడతాం అంటే ₹3, ₹5 మిత్తి నడుస్తూ ఉన్నది. ₹2 మిత్తి ఇచ్చేటోడు ఈ కాలంలో లేడు. ఉంటే ఉండవచ్చు 100లకు ఒక్కడు. కానీ ₹3, ₹5, ₹10 కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి. మొన్నటికి మొన్న ఇప్పటికే ఎల్లినో ఎఫెక్ట్ అంటే పత్తి గింజలు పెట్టుకోవాలి, ఏదో పెట్టుకోవాలని రైతులు అప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కూడా రైతులు ఈ డబ్బులు పడకుండా పత్తి విత్తనాలు, వరి విత్తనాలు, మిరప విత్తనాలు కొనుక్కోలేని పరిస్థితి ఉందంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఇన్ని రోజుల పైసలు పడకుంటే అని కూడా చాలా మంది రైతులు ముక్కన ఏలేసుకుంటున్నారు. ఎందుకు మరి పడడం లేదు? సరే, మీరు 15 రోజుల గ్యాప్ పెట్టండి, వ్యవధి పెట్టండి, 30 రోజులు పెట్టండి బాస్. 2 నెలలు దాటినా కూడా మీరు పైసలు ఇవ్వకపోతే ఎట్లా పరిస్థితి? ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు కదా. వాళ్ళైతే లక్షలు రైతు అయినట్టు కోటీశ్వరుడు ఎప్పుడైతే ఇట్లయితే మద్దతు ధరలు లేవు, సరైనటువంటి పాలన లేదు, రైతు పేరు చెప్పుకొని బిల్డింగ్లు, కార్లలో మంచి పెద్ద లక్షలు, కోట్ల విలువ వేసండి కార్లలో తిరగడం తప్పించి రైతులకు చేసింది ఏమన్నా ఉన్నదా అని కూడా అడుగుతాము. చాలా మంది ప్రజలు వాళ్ళ రైతులు మాతో చెప్పుకున్నారు. మాతో చెప్పుకుంటేనే గ్రౌండ్లో ఉంటే ఇలాంటి కథనాలు మేము చేస్తాం. మొక్కజొన్న రైతులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వరేసుకుంటారు, కాటన్ వేసుకుంటారు, వరేసుకుంటారు, వాళ్ళకు కూడా పెట్టుబడి ఉండాలి కదా. రైతు బంధు అంటే రైతు భరోసా మన దీని గురించి కూడా చూస్తున్నారు. సరే, ఇవన్న పడతాయి అని చూస్తున్నారు. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. ఎక్కడ మరి వ్యవసాయం చేస్తారు? ఆలోచించాలి కదా ప్రభుత్వం. అధికారులను అడుగుతేనేమో గిట్లనే ఆ PSCS మార్కెట్లోనే అడుగుతా కూడా మాకు తెలియదు ప్రభుత్వానికి అని వీళ్ళు చేతులే పడతాను. ఎవరు అడుగుతారు? ప్రశ్నించే హక్కు లేదా రైతుకు? రైతుల సమస్యలను తీర్చే నాదుడు లేడా అని మేము అడుగుతా ఉన్నాం రైతుల తరఫున. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక్కసారి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో చూడండి.
నాకు తెలిసి నిజంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయాలండి. ఎందుకంటే రైతులు ఎలాంటి సమస్యలతోటి సతమతం అవుతున్నారు, కుమిలిపోతున్నారు అనే విషయాలను కూడా ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ మొక్కల విషయంలో మరి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రైతుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి చెప్తుందా? తీసుకెళ్తుందా? అంటే ప్రశ్నార్థకమే కదండి. డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా పనిచేయాలి. వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ కూడా సక్రమంగా పనిచేసి రైతుల పక్షాన్ని నిలబడితే వ్యవసాయ శాఖ పేరు ఉంటుంది కదా. గిన్ని రోజుల రైతులు ఏడుస్తున్నారండి, ఏడుస్తున్నారు. ఆ డబ్బులు వస్తాయి వాళ్ళ పిల్లలను ఆ స్కూలుకో లేకపోతే బట్టలకో బుక్కులకో పుస్తకాలకో కొని ఇవ్వలేని పరిస్థితి కూడా వచ్చింది ఇంకా డబ్బులు పడకుండా. మక్కల జాడేది, మక్కల పైసల జాడేది అనేటువంటి వార్తలు ఎందుకు చేస్తామండి? మీరు కరెక్ట్గా ఉంటే, మీరు కరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేస్తే మేము ఇలాంటి వార్తలు ఎందుకు చేస్తాం? శభాష్ అనేటువంటి వార్తలు చేస్తాం. కానీ మీరు రైతుల యొక్క బాధలను అసలకే పట్టించుకుంటలేరు, వాళ్ళ బాధలను తీర్చలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, మొక్కజొన్నలు వేసినటువంటి ఎవరైతే అమ్ముకున్నారో ఐకేపీలకు మార్కెట్లకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసండి, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి ఖరీఫ్ సీజన్ లో కూడా వాళ్ళు సొంతంగా అదే సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలి. చూడండి వర్షాభావ పరిస్థితి ఎట్లుండదో తెలియదు, రైతులు నష్టపోతూనే ఉన్నారు. కొంచెమన్నా ఊరట కల్పించండి, రైతు భరోసా చేయండి, రైతులను ఆదుకుంటారని కూడా మేమైతే కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వీడియోను రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా. థ్యాంక్ యూ అండి.